శృంగారంలో కొత్తదనం కావాలి. పెరుగుతున్న వివాహేతర సంబంధాలు, ఒత్తిడి, ఒంటరితనంలో పెడదారులు ఆకర్షిస్తున్న సోషల్ మీడియా డేటింగ్ యాప్లు ఇక భార్యాభర్తల మధ్య పెరుగుతున్న దూరం, అడ్డొస్తే భాగస్వామి హత్యకు స్కెచ్లు, కలకలం రేపుతున్న వరుస ఘటనలు, కౌన్సిలింగ్ ఇచ్చిన మారని తీరు, ప్రజల్లో చైతన్యంతోనే సాధ్యమంటున్న నిపుణులు. రైట్గా వ్యక్తిగత రిలేషన్లో న్యూ ట్రెండ్ అంటూ వార్త కనిపిస్తుంది. నా భర్త మంచోడే, నన్ను బాగా చూసుకుంటాడు, నాకు అడిగినవన్నీ కొనిస్తాడు, ఏం కాదనకుండా తెచ్చి పెడతాడు, కానీ నాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది, వెరైటీ శృంగారం కావాలనుకున్నా, అందుకే రిలేషన్ పెట్టుకున్నా. ఇది ఓ నిపుణురాలికి మహిళ చెప్పిన స్టోరీ. నా భార్య అందగత్తే, నాతో పాటే తను జాబ్ చేస్తుంది, ఇద్దరం అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉంటాం, ఎలాంటి గొడవలు లేవు, కానీ నా ఆలోచనలు నన్ను స్థిరంగా ఉండనివ్వట్లేదు. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం పాకులాడాను. ఓ మహిళతో పరిచయం ఏర్పడింది, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనికి అడ్డొస్తుందనే భార్యను వదిలించుకోవాలన్నా ఇది మానసిక వైద్యుడికి ఓ వ్యక్తి చెప్పిన కథ. ప్రస్తుత సమాజంలో ట్రెండ్ మారుతోంది. మనుషులు కొత్త అభిరుచులు, కొత్త ఆకర్షణలకు లోనవుతూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వివాదాలు ఎక్కువైతే జీవిత భాగస్వాములను, చివరకు కుటుంబ సభ్యుల్ని కూడా అంతమొందించేందుకు వెనకాడడం లేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఘటనలకు ఆందోళన కలిగిస్తున్నాయంటూ వార్త కనిపిస్తుంది. నేను దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఈ ప్లాట్ఫామ్లో ఉండే ప్రతి ఒక్కరికి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, మరి ప్రియుడి కోసం భార్యను చంపడం, ప్రేయస్ కోసం భర్త భార్యను చంపడం, ఇట్లా అనేకమైనటువంటి మరి వివాహేతర సంబంధాలతో జరుగుతున్నటువంటి గొడవలు, ఆ తర్వాత పరిణామాలు ఏంటంటే హత్య చేయడము, ఆత్మహత్య చేసుకోవడము, ఏదో ఒకటి జరుగుతున్నది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ భార్య మంచిగా ఉంటుంది, భర్త మంచిగా ఉంటారు, ఇద్దరు అన్యోన్యంగానే కలిసి జీవిస్తారు, కానీ కొత్తదనం కోసం, శృంగారంలో కొత్తగా ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మరి పక్కదారి పడుతూ ఇక పక్కోడి భార్యనో లేకపోతే పక్క ఆమె భర్తనో వాళ్ళు వేరే విధంగా ఊహించుకొని వాళ్ళతో ఇక రిలేషన్ మెయింటైన్ చేస్తూ మరి ఉన్నటువంటి భర్తను తప్పించాలన్నా, ఇప్పుడు రిలేషన్లో ఉన్న భార్యను తప్పించాలన్నా మరి ఏం చేయాలి, వాళ్ళని చంపాలన్నా ఏం చేయాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని మరి అవతలి వారితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని, అక్రమ సంబంధం పెట్టుకొని మరి కట్టుకున్న భార్యను భర్తను వాళ్ళే చంపుకున్నటువంటి పరిస్థితి. భార్యనేమో భర్తను చంపుతుంది, భర్తనేమో భార్యను చంపుతాడు. కేవలం ఇల్లీగల్ ఎఫైర్స్ తప్ప ఇక్కడ తినడానికి తిప్పలేదు, ఉండడానికి తిప్పలేదు, ఆర్థిక ఇబ్బందులు కావు, ఏమి కావు. ఎక్కువ శాతం అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మర్డర్స్ అన్నీ కూడా కేవలం కొత్త వారితో శృంగారంలో మరి ఎక్స్పీరియన్స్ పొందాలన్నటువంటి తాపత్రయం తప్ప ఇక్కడ ఏం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తిన్నది అరగక ఒళ్ళు కొవ్వెక్కి మరి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. వీళ్ళ అక్రమ సంబంధం వల్ల పాపం అభంశుభందులు పసిపిల్లలు ప్రాణాలు పోతున్నాయి, పసిపిల్లలు రోడ్ల మీద పడుతున్నారు, వాళ్ళకి అమ్మా నాన్న కరువై వాళ్ళ పరిస్థితి అగమ గోచరంగా మారుతున్నది. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేటోళ్ళు పిల్లలను కనుక్కుంటే బాగుండు. ముందుగానే పిల్లల్ని కంటారు, భార్య భర్తలు ముద్దుగానే ఉంటారు, ఆ తర్వాత భర్తనేమో ఇంకో ఆమె ఉంచుకుంటే భార్యనేమో ఇంకో ఉంచుకుంటుంది. వీళ్ళిద్దరు అక్రమ సంబంధం వల్ల పాపం వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు. సో ఇవి రోజుకు పెరుగుతున్నాయి. సో మానవ సంబంధాలన్నీ కూడా కొన్ని శారీరక సంబంధాలు, కొన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఏమైంది ఈ సమాజానికి అనే ఒక ప్రశ్న తలెత్తున్నది. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, మానవ సంబంధాలకు విలువనివ్వండి, ఈ ఆర్థిక సంబంధాలకు దూరంగా ఉండండి. ఈ శారీరక సుఖం కోసం, ఈ తాత్కాలిక 5-10 నిమిషాల సుఖం కోసం మీ పిల్లల్ని మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. సో రేపు నాకు తెలిసి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం వస్తుందేమో, వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుందేమో, సపరేటు సినిమాలు తీసి వాళ్ళని మరి రియలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తుందేమో రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే అట్లా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి కేసులన్నీ అవే కేసులు, ఈ మధ్యకాలంలో వచ్చే కేసులన్నీ కూడా అవే కేసులు. వీటికి తోడు ఈ కోరిలేషన్, దాని పేరేం పేరున్నది, కో లివింగ్ హాస్టల్స్ అని కొత్తగా వచ్చినాయి. పెళ్ళి కాకుండానే పిల్లగాడు పోయి హాస్టల్లో ఉండొచ్చు, వండుకొని తినొచ్చు, పడుకోవచ్చు, తిరగవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సో సమాజము టెక్నాలజీ పెరుగుతుంటే సమాజం మరీ దారుణంగా మారిపోతుంది. కాబట్టి దయచేసి దీని మీద డేటింగ్ యాప్స్ అని చెప్పేసి ఇక కొన్ని యాప్స్ కూడా మరి దారుణాలకు ఒడిగడతా ఉన్నాయి, ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలకు దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజలే చైతన్యం కావాలి తప్ప ఎంత